మనకి ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగచేసెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో పేతురు గారు చేసిన అద్భుతాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పేతురు గారు చేసిన మొదటి అద్భుతంగా దీన్ని భావించవచ్చు. ఏ అద్భుతం అంట? పేతురు గారు చేసిన మొదటి అద్భుతంగా ఆయన అభిషేకం పొందిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసిన అద్భుతంగా ఇక్కడ మనం చూడగలం. ఆయన 3 గంటలకు మధ్యాహ్నం దేవాలయానికి పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు ఎక్కువ వెళుతుండగా ప్రార్థనా సమయమున వాళ్ళు మంచి ప్రార్థనలో ఉన్నారు. దేనిలో ఉన్నారంట? మంచి ప్రార్థనలో ఉన్నారు. వాళ్ళు మంచి ప్రార్థనాత్మ కలిగి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే 3 గంటలకు మధ్యాహ్నము దేవాలయానికి వచ్చారు ప్రార్థించడానికి. ఎవరో? పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు. ఈ ముగ్గురు వచ్చినప్పుడు ఒకడు అక్కడ కుంటివాడు ఏం చేశాడంటే దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కుంటున్నాడు. వీళ్ళకి చాలా కోపం వచ్చింది. ఎవరి కోపం వచ్చింది? పేతురు, యోహాను, యాకోబుకి ఏమొచ్చిందంట? కోపం వచ్చి వీడు ఎప్పుడు అడుక్కుంటున్నాడు, ఇలా అడుక్కోకూడదు, వీడు మంచిగా పని చేసుకొని బతకాలని చెప్పి ఏం చేశారు? యేసు నామములో లే అన్నారు. అంతే. లేచి నడిచాడు వాడు. ఏమనంట? లేచి నడిచారు. అప్పుడు దాకా వాడిని ఏం చేసేవాళ్ళు? రోజు ఇంటికాని ఎత్తుకొని తీసుకొచ్చి అక్కడ పెడితే సాయంత్రం కలెక్షన్ చేస్తారు ఫుల్గా. కలెక్షన్ అవగానే మళ్ళీ ఆయన ఏం చేస్తారు? సాయంత్రం ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇప్పుడు బాగా సంపాదిస్తాడు ఎట్లాగా? కష్టపడకుండా. కానీ ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు ఏం చేస్తారు? ప్రార్థన చేసి వాడిని ఏం చేశారంట? బాగు చేశారు. బాగు చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే అందరూ కూడా నమ్మలేకపోతున్నప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఇది యేసు ప్రభు వల్లనే కలిగింది. ఎవరంట? 12వ వాక్యంలో పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైను భక్తి చేతనైను నడవను వీనికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మాతోటి తేరి చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన దాసుడైన తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన్ని అప్పగించితిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు మీరు ఆశ్చర్యపడుతున్నారు? దేవుడు ఉన్నాడు, కుమారుడు యేసు ఉన్నాడు, కానీ ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన నామములో జరుగుతున్నాయి, కానీ మీరు ఆయన్ని సిలువ మరణానికి అప్పగించారని చెప్పేసి పేతురు గారు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు గారి జీవితంలో మొట్టమొదటి అద్భుతంగా ఆయన నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని చెప్పగానే 6వ వాక్యంలో అతను ఏం చేశాడంట? లేచి నడిచాడు. వెంటనే అతని పాదములు, చీలమండలు కూడా బలము పొందుకున్నాయి. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తాంటే అక్కడ స్వస్థత ఉంది, పూర్ణ స్వస్థత. ఏ స్వస్థత అంట? అంటే ఇక మళ్ళా ఆ వ్యాధి లేదు అతనికి. ఇప్పుడు మనకేంటంటే కొంతమందికి ఏదైనా వ్యాధి వస్తే కొద్దిగా తగ్గిద్ది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు షుగర్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్యాబ్లెట్ ఇస్తాడు, ఇవాళ షుగర్ తగ్గిపోద్ది. ఇన్సులిన్ ఇస్తాడు, షుగర్ తగ్గిపోద్ది. మళ్ళీ ఒక వారం తర్వాత చూస్తే మళ్ళీ ఏమైంది? పెరిగిపోయి ఉంటుంది. అలా కాదు, ఇది ఒక్కసారి దేవుడు స్వస్థపడిన ఇక మళ్ళీ ఆ వ్యాధి ఉండదు. పూర్ణ స్వస్థ అంటే కంప్లీట్ హీలింగ్ అనమాట. అంటే ఇక మళ్ళీ ఆ వ్యాధి అనేది అక్కడ ఉండదు. అది మనుషులు చేసేదానికి దేవుడు చేస్తానికి అది తేడా. కొంతమంది ఆపరేషన్ చేసి తగ్గిపోద్ది అంటున్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ బాధ ఇంకెక్కువ అయిపోతుంది. జీవితకాలం ఆ బాధ అనుభవించాల్సి వస్తుంది కొంతమంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 16 వాక్యాలు చెప్తున్నాడు పేతురు గారు. ఏమని చెప్తున్నాడు? ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగిన వీరిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగచేసెను. ఏ స్వస్థత అంటే? మనం కూడా విశ్వాసం ఉంటే విశ్వాసం ద్వారా దేవుణ్ణి అడగాలి, పూర్ణ స్వస్థత నాకు కలిగించండి. ఏం చేయాలంట? మళ్ళా ఈ వ్యాధి రాకూడదు. ఒక్కసారి వచ్చింది నా ఒంట్లో, నేను ప్రార్థన చేస్తాను, మీరు నన్ను బాగు చేసి మరలా ఈ వ్యాధి నాకేం చేయకూడదు, రాకూడదని అడగాలి దేవుణ్ణి. అంతేగాని మరలా అది తగ్గి మరలా వచ్చి మరలా తగ్గి మరలా వచ్చి ఇలా ఉన్నట్లయితే మనము దేవుని మహింపరచలేము మనం. విన్నారా? కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే వీడు పద్దాక భిక్షం అడుక్కొని దేవుని ఆలయం దగ్గర అసహ్యంగా ఉన్నాడు. ఎక్కడ అంట? దేవుని ఆలయం, అక్కడ దేవుడు ఉండగా వీడికి ఎందుకు ఈ స్థితి ఉంటుంది?
దేవుడు ఉన్నప్పుడు ఇలా ఎందుకు అడుక్కోవాలేడు? దేవుడు ఉంటే అతన్ని స్వస్థపరుస్తాడు, బాగుపడతాడు కదా, మంచిగా బ్రతకగలడు కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేశారు. ఆ యేసు నామములో వాళ్ళు ప్రార్థన చేయగా అద్భుతం జరిగింది. కారణం అంటే వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు పరిపూర్ణంగా. చెప్పండి అందరూ. వాళ్ళు పరిపూర్ణమైన ప్రార్థనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట ఆ వాక్కు అప్పటికప్పుడే నెరవేరి అప్పటికప్పుడే బాగుపడి అప్పటికప్పుడే స్వస్థత పొంది ఇక ఆ వ్యాధి మరి ఎన్నడూ అతని శరీరంలో రాలేదు. కుంటివాడు ఎవరంట? కుంటివాడు. కుంటికాళ్ళు లేకుండా మంచిగా మారిపోయాడు. కారణం అంటే వాళ్ళు చేసిన ప్రార్థన. ఎంతమంది వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కలిసి వాళ్ళ బలమైన ప్రార్థన పరులు. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అతనికి పూర్ణ స్వస్థత వచ్చింది. అలాగే మనం కూడా ఒకరిగా ప్రార్థించాలి, ఇద్దరుగా ప్రార్థించాలి, కుదిరితే ముగ్గురం కలిసి ప్రార్థన చేసి ఒక కార్యాన్ని మనము సాధించాలి. అవిశ్వాసపడకూడదు. విశ్వాసం ఉంటే ఏదైనా మనం సాధ్యపరచుకోవచ్చు. ఇది మన కుటుంబంలో ఎవరికైనా బాగా వ్యాధి ఉంటే దాని నిమిత్తం మనం కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒకరి బలం చాలపోతే ఇద్దరు చాలపోతే ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? పూర్ణ స్వస్థత ఇస్తాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం మనం చదివితే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం మనం చదివినట్లయితే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇక్కడ విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. స్వస్థత జరగాలంటే విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఇందులో మనం చదివాం, యేసు నామమున విశ్వాసం వలన వీడికి ఈ స్వస్థత కలిగింది. ఈ పూర్ణ స్వస్థత ఎలాగ వచ్చిందంటే యేసు నామములోనే ఈ పూర్ణ స్వస్థత వచ్చిందని చదివాం మనం. ఇక్కడ కూడా మనం చదువుతున్నాం, విశ్వాస సహితమైన ప్రార్థన అంటే ఎవరైతే విశ్వాసం ఉంచి అతని కొరకు మనం ప్రార్థన చేద్దాం, దేవుడు విడుదల చేస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పేసి ఒకరుగానో ఇద్దరుగానో ముగ్గురుగానో కూర్చొని విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేసే స్వస్థత వస్తుంది. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందా? చెప్పండి, వస్తుందా? రాదు. విశ్వసించకపోతే దేవునికి శక్తి రాదు మనకి. దేవుడు ఏం చేశాడంటే, చూడండి నా వైపు చూడండి, దేవుడు కావలసినంత కృపని, కావలసినంత సమాధానము, కావలసినంత అభిషేకము, కావలసినంత బలము, కావలసినంత ఆరోగ్యము, ఆశీర్వాదం అన్నీ దేవుడు పెట్టేశాడు అక్కడ. దాన్ని తీసుకునే బాధ్యత మనది. దేవుడు అన్నీ పెట్టేశాడు, కానీ పొందుకునే బాధ్యత ఎవరిది? చెప్పండి. పొందుకునే బాధ్యత ఎవరిదంట? మనది. దేవుడు అన్నీ మన కోసం పెట్టేశాడు. పెట్టిన తర్వాత దాన్ని తీసుకునే బాధ్యత ఎవరిది? మనదనమాట. కాబట్టి దాన్ని తీసుకోండి. మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. చెప్పండి అందరూ. విశ్వసిస్తే నీ కడుపులో అంటే జీవజల నదులు పారుతాయని రాస్తుంది. అంటే హృదయంలోంచి ఎవరైతే విశ్వసిస్తారో వారి లోపలే స్టార్ట్ అయిపోద్ది అంట. ఏంటది? పరిశుద్ధాత్మిక అభిషేకం. కాబట్టి నువ్వు విశ్వసించానుకో నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి దేవుని దగ్గర పొందుకోవాలంటే మనం ఏముండాలి? మనకి విశ్వాసం. ఇక్కడ ఏమని రాస్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. దేంతో ప్రార్థన చేయాలి? నీ భర్తకే బాగలేదో, నీ భార్యకే బాగలేదో, నీ పిల్లలకే బాగలేదో, నీ తల్లిదండ్రులకే బాగోలేదో ఆ సమయాన్ని నువ్వేం చేయాలి? విశ్వాసంతో సందేహం లేకుండా ప్రార్థన చేయాలి. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నా ప్రార్థన దేవుడు జవాబిస్తాడా? నా ప్రార్థన దేవుడు స్వస్థపరుస్తాడా? నేను అంత ప్రార్థనా పరురాలనా, అంత ప్రార్థనా పరుడినా, నాకు అంత ప్రార్థన వచ్చా, నేను మంచివాడిని కాదు కదా, నా ప్రార్థన దేవుడు వింటాడా అని మనం సందేహపడితే కార్యం జరగదు. మనకేముండాలి? నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు నమ్ముతున్నాను, నా దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయనకి శక్తి ఉంది, ఆయన చేతగాని ఏది లేదని విశ్వాసంలో మోకలేసి ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. పేతురు, యోహాను, యాకోబులకి ఏముందంట? విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది. వాళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. అదే సమయాన్ని విశ్వాసంతో లేచి నడవరా అన్నారు. వాడు వెంటనే లేచి నడిచాడు. కారణం ఏంటి? అక్కడ అద్భుతం చేసింది ఎవరో? దేవుడు చేశాడు. దేని ద్వారా చేశాడు? విశ్వాసం ద్వారా చేశాడు, ప్రార్థన ద్వారా చేశాడు కదా. అందుకనే లాజరు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు ఏమన్నాడు? తండ్రి, వీరందరూ నమ్మునట్లుగా నీకు మొరబెడుచున్నాను, వీడిని ఏం చేయాలంట? వెంటనే బ్రతికించండి అన్నాడు. వెంటనే ఆడు ఏమైందంట? లేచే బ్రతికాడు. కారణం అంటే యేసు ప్రభువుకి విశ్వాసం ఉంది, ప్రార్థన చేశాడు.
యేసుప్రభు విశ్వాసం ఉంది, ప్రార్థనలో చేశాడు. విశ్వాసంతో ప్రార్థన చేయబట్టి చనిపోయిన లాజరు బయటికి వచ్చేసాడు. అందుకని ఈ దినాల్లో మనము దైవిక స్వస్థ అంటే దానికి అర్థం ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే దైవిక స్వస్థ వస్తుంది. ఇంకెవరు చెప్పినా మాయ మాటలు వినమాకండి, నమ్మమాకండి. విశ్వాసంతో ప్రార్థనతోనే దైవిక స్వస్థ సాధ్యం. అంతేగాని మేము పెంతుకోస్తు సంఘానికి వెళ్తే మందులు వేసుకోము, లేకుంటే ఇంకో సంఘానికి వెళ్తే మందులు వేసుకోము, ఇంకో సంఘానికి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళము అని చెప్పేసి కూర్చొని కన్ను పోయి అన్నీ ఊడిపోతా ఉంటే ఏం చేస్తారు అప్పుడు? చెప్పండి. రోజు ఒకటి ఊడిపోతూ ఉంటుంది, ఏం చేస్తారు అప్పుడు? అందుకని అలాంటి సిద్ధాంతాలు పెట్టుకోవద్దు. బైబిల్ చెప్పేది ఏంటంటే విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, అప్పుడే స్వస్థత వస్తుంది. నీకు విశ్వాసం లేకుండా, ప్రార్థన లేకుండా మేము పెంతుకోసుకు పోతానండి, మేము ముందు బిళ్ళలు వేసుకోమండి అంటే దాని అర్థం ఏంటి? దానికి సంబంధం ఏంటి? విశ్వాసం ఉంటే వేసుకోవద్దు. మా మీద నేరం మోపొద్దు, మన సంఘం మీద నేరం మోపొద్దు. నీకు విశ్వాసం అంటే నువ్వు ప్రార్థన చేసి స్వస్థత పొందు. లేదు నీకు విశ్వాసం అంటే నువ్వు మందులు వేసుకొని స్వస్థత పొందు. అంతేగాని నువ్వు మందులు వేసుకోకుండా నేను పెంతుకోసుకు వెళ్తున్నాను, లేదంటే పలానా సంఘానికి వెళ్తున్నాను అంటే కుదిరిద్దా? చెప్పండి, కుదిరిద్దా? నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, మొన్న ఒక ఆమె ఫోన్ చేసింది. ఆమె అంటుంది, మా సేవకులు హాస్పిటల్కి వెళ్ళొద్దు, మందులు వేసుకోవద్దు అంటున్నారు. ఇక్కడ కళ్ళు పోతున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, అన్నీ పోతున్నాయి, అన్నీ రాలిపోతున్నాయి అంట. అవి ఆకులు రాలిపోతున్నాయి అంట. వీళ్ళేమో వెళ్ళొద్దు అంటున్నారు, అయ్యేమో ఊడిపోతున్నాయి మొత్తం. ఎట్లా? ఇంకో ఆయన చెప్తున్నాడు, సేవకుల దగ్గరికి వెళ్ళాను ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుందామని. తీరా వాళ్ళేమో హాస్పిటల్కి వెళ్ళొద్దండి, అందుకే చెప్పకుండా వచ్చి ఆపరేషన్ చేయించుకున్నాను, నా వల్ల కావట్లేదు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వేసుకోవద్దన్నారు. ఓకే, నేను దాన్ని తప్పడట్లా. వేసుకోవద్దు అన్నప్పుడు నువ్వు బాగు చేయాలని, వేసుకోవద్దని నువ్వు చెప్పినప్పుడు నువ్వు వాళ్ళని బాగు చేయాలి లేదా? అది ఎవరి బాధ్యత? అది నీ బాధ్యతే కదా. నీ బాధ్యత ప్రకారంగా నువ్వు ముందు వేసుకోవద్దు అన్నప్పుడు నువ్వు బాగు చేయాలి కదా. నువ్వు బాగు చేయవు, వాడు బాగుపడ్డు, వాడు చచ్చిపోవాలి. అది ఎలా కరెక్ట్? అనేది కరెక్ట్ కాదు. ఒకడు ఇలా ఉండాలని నువ్వు చెప్పావంటే వాడు అలా ఉండటానికి నువ్వు సపోర్ట్ చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా, వాడికి విశ్వాసం లేకుండా మా సంఘంలో మందులు వేసుకోవద్దన్నారు, మా సంఘానికి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళొద్దన్నారు అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు, సేవకులు వాళ్ళ విశ్వాసం ఎంత ముఖ్యమైనదైనా సరే హాస్పిటల్ ఉంటే చూడడానికి వెళ్ళట్లేదు. ఏంటంటే మా సేవకులు హాస్పిటల్కి రారు అంటున్నారు. మరి నువ్వు బాగు చేస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరు కదా. నువ్వు సరి చేసేస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఈ సిద్ధాంతాలు పెడుతున్నారు. కానీ నేనైతే ఎవరి సిద్ధాంతాలు నేను నమ్మను. బైబిల్లో ఉన్న సిద్ధాంతం నేను నమ్ముతాను. బైబిల్ చెప్పేదంటే విశ్వాస సహితమైన ప్రార్థన. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు మన ఇంట్లో, అవిశ్వాసి భర్త, లేకపోతే భార్యో బిడ్డో. తల్లి విశ్వాసి, తల్లి ఏం చేయాలి? విశ్వాసంతో ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసి ఏమొస్తుందంట? స్వస్థ వస్తుంది. మీ అందరూ తెలుసు కనాను స్త్రీ. ఎవరంట? కనాను స్త్రీకి కుమార్తెకి దెయ్యం పట్టింది ఇంటికాడ. ఇప్పుడు ఆమె ఏం చేసింది? కుమార్తెని తీసుకొని రాలేదు. ఆమె మాత్రమే వచ్చి, అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టింది, బాగు చేయండి అంటుంది. ఆయన ఎక్కడున్నాడు? వేరే దగ్గర ఉన్నాడు. ఆ బిడ్డ ఇంకో దగ్గర ఉంది. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఆమె విశ్వాసం చూసి, నీవు కోరినట్లుగా నీ విశ్వాసం గొప్పది కాబట్టి నీకు అవునుగాక అన్నాడు. ఆ సమయాన్ని ఆ బిడ్డ ఏమైందంట? స్వస్థత పొందేసింది. చూస్తారా? అంటే ఇప్పుడు బిడ్డకి విశ్వాసం లేదు, బిడ్డకి ఏం తెలియదు. కానీ బిడ్డ నిమిత్తం ఎవరు ప్రార్థన చేశారు? తల్లి ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన అది? విశ్వాస సహితమైన ప్రార్థన. చెప్పండి, నా బిడ్డ బాగుపడతాడని ఒక పట్టుదలతో ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థ పొందుతారు. కానీ అంతేగాని మా సంఘానికి వెళ్తే మేము మందులు వేసుకోకూడదు, మా సేవకులు పెళ్ళిళ్ళు లేవు, మా సేవకులు మందులు వేసుకోరు. మీ సేవకులు చచ్చే పిల్లలు లేరు, పర్వాలేదు, మీకున్నారు కదా, మరి వాళ్ళని ఎవరు చూస్తారు? మీ సేవకులకి భార్య పిల్లలు లేరు కాబట్టి చచ్చిపోయినా బాధ లేదు. మమ్మల్ని చూడకూడదు. ఎవరిని చూడాలి మీరు? దేవుని చూడాలి. రెండోది ఎవరిని చూడాలంట? మీ విశ్వాసాన్ని మీరు చూడాలి. మీ స్టాండర్డ్ ఏంటో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళాలి. కానీ ఎవరో సిద్ధాంతాలను బట్టి మనం వెళ్ళకూడదు. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనకి ఇప్పుడు కూడా స్వస్థత రావాలంటే విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. అందుకని ఇక్కడ చదువుతున్నామో, అతని కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ రోగి స్వస్థత పొందుతాడు, ప్రభు అతను లేపుతాడు. అతడు పాపములు చేసేవాడైతే పాప క్షమాపణలు పొందుతాడు. 1+1 ఆఫర్ అంట. అక్కడ ఏమంట? 1+1 ఆఫర్. ఒకటి స్వస్థత వస్తుంది, రెండోది పాపాలు క్షమించబడతాయి అంట. విన్నారా? ఒకటి స్వస్థత వస్తుంది, రెండోది పాపాలు కూడా క్షమించు. ఎవరు చేస్తారా పని? ప్రభు స్వస్థపరుస్తాడు, ప్రభు అతను లేపుతాడు, మనిషి కాదు.
ఎవరంట? ప్రభువు స్వస్థపరుస్తాడు, ప్రభు అతన్ని లేపుతాడు. అందుకని మనం అందరూ కూడా ఈ దినాన్న మన పేరు ఏంటంట? విశ్వాసి అంటున్నాం. ఏమంటున్నాం? విశ్వాసి. సేవకులు అంటున్నాం మనం. సేవకులు. సేవకులు అంటే ఎవరు? దేవునికి పరిచయం చేసేవాళ్ళని సేవకులు అంటారు. విశ్వాసం అంటే ఎవరు? విశ్వాసంతో జీవితాన్ని చేసేవాడు, విశ్వాస జీవితాన్ని చేసేవాడిని ఏమంటారు? విశ్వాసి అంటారు. కాబట్టి ఇప్పుడు మీరు విశ్వాస జీవితం చేస్తారు, మేము దేవుని దగ్గర సేవా పరిచర్య చేస్తున్నాం, సేవకులు అంటున్నాం మమ్మల్ని. మీరు విశ్వాసులు అంటున్నారు, మమ్మల్ని సేవకులు అన్నారు. కారణం ఏంటి? మేము నిత్యము దేవుని సేవించాలని, దేవుని ముఖదర్శనం చేసి దేవుని దగ్గరే ఉండి దేవుని పనిలో మేము ఉంటున్నాం. మీరేం చేస్తారు? ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ, భర్తతో పిల్లలతో కాపురం చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకొని సాధ్యం వరకు ఏం చేస్తున్నారు? విశ్వాస జీవితాన్ని చేస్తారు. అందుకే చాలామంది ఏమంటారు? అయ్యా మీరు ఎప్పుడు దేవునితో ఉంటారు, మీరు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆలకిస్తాడు. మా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, భర్తతో పిల్లలతో అన్ని సమస్యలే, మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు, మీరు ప్రార్థన చేయండి అంటారు. కారణం ఏంటి? మీకు అలాంటి బాధ్యతలు లేవు, భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఈ టెన్షన్స్ లేవు కాబట్టి మీరు నిత్యం ప్రార్థన చేస్తారు. కాబట్టి మా కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు నేనేమన్నా, అమ్మా నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసి విశ్వసించు, ప్రభు స్వస్థపరచని చెప్తాను. అంతేగాని నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దు, నువ్వు మందులు వేసుకోవద్దు, నువ్వు వెళ్తే నరకానికి పోతావు, నువ్వు వెళ్తే శపించబడతావు అంటే అది కరెక్టేనా? అలా బైబిల్ ఎక్కడ లేదు కదమ్మా. బైబిల్ ఉందా? బైబిల్ ఎక్కడా లేదు. బైబిల్ ఏంటంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. నీకు విశ్వాసం ఉంటే నీకేమొస్తుంది? స్వస్థత వస్తుంది. దేవుడు కూడా అద్భుతాలు చేయాలంటే విశ్వాసం ఉంటేనే అద్భుతాలు చేస్తాడు. మత్తయి సువార్తలో చూడండి, విశ్వాసం కనుక లేకపోతే యేసు ప్రభు అద్భుతాలు చెయ్యడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చివరి వాక్యం 58వ వాక్యం చూడండి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అవిశ్వాసం ఉంటే దేవుడు అద్భుతాలు చేయడు. దేవుడు చేతగానుడు కాదు, దేవుడు అన్నీ చేయగలడు. కానీ దేవుడు చేయాలంటే మన దగ్గర ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ద్వారా మనం లాక్కుంటాం దేన్నన్నా దేవుని దగ్గర నుంచి. దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే మనకి ఏముండాలి? విశ్వాసం. ఇక్కడ ఏమన్నా మనం చదువుతున్నాము, ఒక్క అద్భుతం కూడా అక్కడ చేయలే. కారణం ఏంటంటే వాళ్ళకి ఏం లేదంట? విశ్వాసం. యేసు ప్రభుతో పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా యేసు ప్రభుని ఏం చేయదంట? విశ్వసించలేదంట. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వాక్యంలో తోడబుట్టిన అన్నదమ్ములు విశ్వసించలేదంట, నమ్మలేదంట ఆయన్ని. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎవరంట? యేసు ప్రభు యొక్క తోడబుట్టిన అన్నదమ్ములు కూడా ఏం చేయదంట? ఆయన్ని విశ్వాసం ఉంచలే. దేవుడు ఎవరికి అద్భుతం చేస్తాడు? ఇప్పుడు మీరే చెప్పండి స్పష్టంగా. విశ్వాసం ఉన్న వాళ్ళకి. మీరు ఎవరిని నమ్మొద్దండి. మీకు విశ్వాసం ఉంటే దేవుణ్ణి అడిగి మోకరించి ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి స్వస్థత పొందుకోండి. కానీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని ఆ మంత్రాలు, ఈ తంత్రాలు, ఇవన్నీ ఏది నేర్చుకోవద్దండి. మీ స్టాండర్డ్ ఏంటో మీకు తెలుసు, మీ విశ్వాసం ఏంటో, మీ ప్రార్థనా జీవితం ఏంటో మీకు తెలుసు. కాబట్టి మీ ప్రార్థనా జీవితం మీద ఆధారపడి ఏం చేయాలంట? ప్రార్థన చేసి స్వస్థతని పొందాలి. యేసు ప్రభుతో తోడ పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఏం చేయాలంట? చెప్పండి. యేసు యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఏం చేయాలంట? విశ్వాసము ఉంచలేదు, నమ్మలేదు ఆయన్ని. మా అన్నయ్య కదా, ఆయన దేవుడే ఏంటి, ఆయన ఏంటి నమ్మేది మేము అని చెప్పేసి వాళ్ళు నమ్మలేదు. అంత మాత్రం కాదు, వాళ్ళ ఊరు వాళ్ళు కూడా ఎవరు ఏం చేయాలంట? ఈయన యేసేపు కుమారుడు కాదా, ఈయన సోదరి సోదరములు మనతో లేరా అని చెప్పేసి యేసుని ఏం చేయలేదు? విశ్వసించలేదు. ఎవరు విశ్వసించలే. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా విశ్వాసం లేదు. చదవండి ఆ మాట. అదే ఇందాక చదివారు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం 55వ వాక్యం చదవండి. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేబు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఇన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. చూస్తారా, ఆయన అన్నదమ్ముల పేర్లు రాశారు, అక్క చెల్లెలు రాశారు. వీళ్ళందరూ ఉన్నా కూడా మనకు తెలియదా అని చెప్పేసి ఎవ్వరు కూడా ఏం చేయట్లేండి అక్కడ? నమ్మటము లేదు. చెప్పండి అందరూ. ఏం చేయట్లేండి వాళ్ళు అక్కడ? నమ్మటము లేదు. అందుకని యేసు ప్రభు కూడా నిజంగా మనం చూసినట్లయితే మంచి స్వస్థతే కలిగించాడండి అందరికి కూడా. కానీ ఆ దినాల్లో నమ్మకం అనేది జనాల్లో కనపడలేదు.
ఇప్పుడు కూడా మరి ఇశ్రాయేల్ దేశంలో యేసుప్రభు చేసిన అద్భుతాలు గాని, ఆయన పుట్టిన ఇల్లు గాని, ఆయన చనిపోయిన స్థలం గాని, ఆయన సిలువ వేయబడిన స్థలం గాని, ఆయన సేవ చేసే స్థలం అన్నీ మందిరాలు కట్టేసి పెట్టేశారు. ఇప్పటికి ఆధారాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎందుకున్నాయంటే దేవుని యొక్క సన్నిధిలో మనందరం గ్రహించాల్సిందంటే ఆయన ఒక గొప్ప దేవుడు కాబట్టి ఇప్పటికి అన్ని ఆధారాలతో యెరూషలేము దేశంలో సంవత్సరానికి 3,00,00,000 మంది టూరిస్టులు వెళ్తారంట. ఎన్ని కోట్లంట? 3,00,00,000 మంది యెరూషలేముకి వెళ్తున్నారు. దేన్ని చూడ్డానికి? యేసుడు యొక్క పుణ్యస్థలం అంతా చూడ్డానికి వెళ్తున్నారు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము. ఇక్కడ చదువుతున్న వాక్యంలో యోహాను సువార్త 7వ అధ్యాయము 23వ వాక్యం ఒకసారి చదవండి. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? చాలు. ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే ఒక అతన్ని స్వస్థపరిచాడు. అతను గుడ్డివాడని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అక్కడ కోనేరు దగ్గర కూర్చున్నాడు 38 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాలు అంట? 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా అతను ఉంటే యేసుప్రభు వెళ్ళి అతన్ని ఆదివారం నాడు స్వస్థపరిచాడు. శనివారం నాడు స్వస్థపరిచాడు. విశ్రాంతి దినాన్ని స్వస్థపరిస్తే విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కదా, నువ్వు ఎందుకు స్వస్థపరిచావు అని చెప్పి ఎవరితో గొడవ వేసుకున్నారు? యేసుప్రభుతో. ఏం చేశాడు ఆయన? మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా? మంచి పని చేస్తే ఆయనతో గొడవ వేసుకున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు ఈ మనుషునికి అంటే ఏమంటున్నాడు, నేను విశ్రాంతి దినం ఒక మనిషిని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? ఇక్కడ యేసుప్రభు చేసిందంట ఒక మనిషికి పూర్ణమైన స్వస్థత ఇచ్చేసాడు. అంటే ఇక ఆ వ్యాధినే తీసేసాడు. ఇక ఆ వ్యాధి అతని జీవితంలో లేదు. అంత మంచి పని చేస్తే ఆయన చంపడానికి తిరుగుతున్నారు వీళ్ళు. ఎవరిని? యేసుప్రభుని. ఈయన అద్భుతాలు చేసేస్తున్నాడు, జనాలందరూ ఈయన వెనకాల వెళ్ళిపోతున్నారు. మన ధర్మశాస్త్రాన్ని ఎవరు అనుసరించట్లేదు. ఈ దినాన్ని జనాలకు అద్భుతాలే కావాల్సి వస్తుంది. ఆయన దగ్గర వెళ్తేనేమో సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నారు. ఆయన అప్పటికప్పుడు 5 రొట్లు 2 చేపలను ఆశ్రయించి పెట్టేస్తున్నాడు. ఏంటి ఇలాంటి అద్భుతాలు చేస్తారు కాబట్టి మన ఆచారాన్ని పోతని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీ మోషే ధర్మశాస్త్రంలో ఎవరికైనా సరే విశ్రాంతి దినాన్న సున్నతి పొందాలంటే చేస్తారు కదా, కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇలా మీరు గొడవ చేస్తారని చెప్పి యేసుప్రభు వాళ్ళకి సమాధానం చెప్పాడు. కానీ యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే పూర్ణ స్వస్థత. ఏ స్వస్థత అంట? అంటే పూర్ణ స్వస్థత కలిగించడానికి గల కారణం ఏంటి చెప్పనా మీకు? అక్కడ పూర్ణ స్వస్థత కలగడానికి గల కారణం చెప్పనా మీకు? యేసుప్రభులో పూర్ణ విశ్వాసం ఉంది. ఎవరు ఉందంట? యేసుప్రభులో పూర్ణ విశ్వాసం కాబట్టి పూర్ణ స్వస్థత అక్కడ కలిగింది. శిష్యుల్లో పూర్ణ విశ్వాసం ఉంది కాబట్టి పూర్ణ స్వస్థత అక్కడ కలిగింది. కాబట్టి మనలో కూడా కుటుంబంలో ఒక వ్యాధి వచ్చేప్పుడు ఆ వ్యాధి పరిపూర్ణంగా మన శరీరం నుంచి పోవాలంటే మనకు కూడా ఏముండాలి? పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. చెప్పండి అందరూ. ఏ విశ్వాసం అంట? పరిపూర్ణ విశ్వాసం మనలో ఉన్నట్లయితే కనుక పరిపూర్ణ స్వస్థత మనకి వస్తుంది. అందుకని మనం దేవుని నమ్మాలా నమ్మకూడదా? చెప్పండి. యేసుప్రభుతో తోడబుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లు ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఆయన నమ్మలేదు. ఈయన మనకు తెలియదా? ఈయన సోదరిమణులు మనకు తెలియదా అని చెప్పేసి ఆయన అన్నదమ్ములు కానీ బయట వాళ్ళు ఎవరు కూడా రోజులు ఏం చేయాలంట? విశ్వసించలేదు. అందుకని దేవుని బిడ్డలు మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యందు విశ్వాసం మనకుంటే పరిపూర్ణ స్వస్థత మనకి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక మనిషి బాగుపడాలంటే ఏం కావాలి? రెండోది ప్రార్థన. చెప్పండి. ఒకటి ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. రెండోది ఏం చేయాలంట? విశ్వాస సహితమైన అంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేయాలి దైవ స్వస్థ గురించి. విశ్వాసం లేకుండా ప్రార్థన చేసి కుదిరిద్దా? చెప్పండి. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా? చేయడు. అందుకని ప్రతి మనిషిలో ఉండాల్సింది అంటే విశ్వాసం ఉంటే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అక్కడ పేషెంట్ అక్కడ అవసరంలే. ఇప్పుడు మనం యాక్చువల్గా ఒక మనిషికి బాగోపోతే ఆ పేషెంట్ ఇంటికాడ పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము మా ఇంటిలో అబ్బాయికి జ్వరం వచ్చింది మీరు బాగు చేయండి అంటే ఆయన ఏమంటాడు? ఒరే ఆయన తీసుకొని రండి నేను బాగు చేస్తాను, నేనైతే ఇంటికి రాలేను అంటాడు. చూడకుండా నేను మందులు ఇవ్వనంటాడు. అవునా కదా? చూడకుండా మందులు ఇవ్వనంటాడు. అలాగనే యేసు ప్రభు అలా అవసరం. నువ్వు ఇంటికి ఉన్నా సరే నువ్వు అక్కడికి వెళ్ళి పలానా విషయం చెప్పి ఆయన మ్యాటర్ చెప్తే అక్కడి నుంచి ఆయన పవర్ వెళ్తుంది. ఏ పవరు? హీలింగ్ పవర్, స్వస్థపరిచే శక్తి వెళ్తుంది. ఏమని రాస్తుంది బైబిల్లో? 107వ కీర్తన 20వ వాక్యం ఏం రాస్తుంది? ఆయన వాక్కు పంపి వారిని బాగు చేసిన. అమ్మ చదవమ్మా. 107వ కీర్తన 20వ వాక్యం ఉంది కదా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చాలు.
ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే పేషెంట్ అక్కడ లేకపోయినా సరే ఆయన అక్కడికి రాడు, పేషెంట్ అక్కడికి రాడు. కానీ దేని ద్వారా స్వస్థపరుస్తున్నాడు? ఆయన వాక్కు పంపిస్తున్నాడు. ఆయన వాక్కు పంపిస్తే చాలు స్వస్థత వస్తుంది. కనాను స్త్రీకి ఏం పంపించాడు దేవుడు? ఒక వాక్య కదా, నీ బిడ్డ స్వస్థపరిచిన గాక, అవును గాక, ఎల్లో అన్నాడు అంతే. ఆమె అక్కడికి వెళ్ళగానే కరెక్ట్గా యేసుప్రభు 12 గంటలకి నీ కుమార్తె బాగుపడిందని చెప్పాడంట. ఈ ఇంటికాడకి పోయి ఎప్పుడు బాగుపడిందంటే కరెక్ట్గా 12 గంటలకు బాగుపడిందని చెప్పారు. అంటే యేసుప్రభు యొక్క వాక్కు వెళ్ళి ఏం చేసిన వ్యక్తిని బాగు చేసింది. కాబట్టి దైవ స్వస్థ ఉంది, నేను లేదని నేను చెప్పను. దైవ స్వస్థ ఉంది, కానీ పొందుకునే విధానం కూడా ఉంది. దానికి పొందుకునే విధానం విశ్వాసం ఉండాలి, నీకు ప్రార్థన ఉండాలి, అదే సమయాన దేవుడు ఆ పవర్ పంపించాలి. అందుకని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 10వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వాక్యంలో దైవ స్వస్థత మనం చదువుదాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక శతాధిపతి అంటే పోలీస్ ఆఫీసర్, రోమన్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అంట? రోమన్ గవర్నమెంట్లో ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, 6వ వాక్యంలో, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ని వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరచని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను, నీవు మాట మాత్రం సెలవిమ్మో, అప్పుడు నా దాసుడు స్వస్థత పొందును. అంటే అక్కడ బిలీవ్ అంటే విశ్వాసం దేని మీద చూపించాడు? నీ మాట మాత్రం ఇస్తే చాలు. ఏం కావాలంట చెప్పండి. మనం కూడా ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా, ఒక్క మాట సెలవిచ్చి నన్ను బాగు చేయ ప్రభా అని దేవుని అడగాలి. అయ్యా, ఒక్క మాట మీరు సెలవిస్తే నేను బాగుపడతాను ప్రభా అని అడగాలి. ఆ శతాధిపతి అన్నాడు, అయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత యోగ్యత నాకు లేదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అని చెప్పి కింద 9లో అంటున్నాడు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, నా దాసుడు ఈ పని చేయమంటే చేస్తాడని యేసుప్రభు ఉత్తరం ఇచ్చాడు. అంటే నేను గొప్పవాడిని, నేను పెద్ద ఆఫీసర్ని, నా కింద సైనికులు ఉన్నారు, నేను పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, చేయమంటే చేస్తారు, అయినా కూడా నువ్వు చాలా గొప్ప దేవుడు కాబట్టి నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు. ఒక అన్యుడు విశ్వసించాడు. ఎవరండి? ఒక అన్యుడు, యేసుప్రభుని ఎరిగిన వాడు, ఒక రోమన్ గవర్నమెంట్ అతను ఇట్లా మాట్లాడినప్పుడు యేసుప్రభు 10వ వాక్యంలో, యేసు ఈ మాట విని, ఎవరి మాట? శతాధిపతి మాట విని యేసుప్రభు ఆశ్చర్యపడ్డాడంట. వినండి, ఇక్కడ శతాధిపతి యొక్క మాట విని యేసు ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, వాళ్ళందరి జనసమూహాన్ని చూసి, ఇశ్రాయేల్లో నేను ఎవరికైనానో ఇంత విశ్వాసం నేను చూడలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే అక్కడ యేసు ప్రభు ఆశ్చర్యపడే అంత విశ్వాసం కనబడింది ఆయనలో. ఎవరిలో? శతాధిపతిలో. రోగం ఎవరికి? శతాధిపతి కాదు, ఆయన దాసుడికి. ఇప్పుడు దాసుడు ఎక్కడున్నాడు? ఇంటిగా అన్నాడు పక్షవాతంతో. ఈయనేమో ఇక్కడ ఉన్నాడు. కానీ నేనేమన్నాడు? నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు, ఒక మాట సెలవిస్తే చాలు నా దాసుడు. అంటే ఇప్పుడు ఏంటి దీన్ని ఏమన్నారు? ఈ ప్రార్థనని విశ్వాస సహితమైన ప్రార్థన. చెప్పండి అందరూ. కనాను స్త్రీ కూడా ఏం చేసి తన కుమార్తె కొరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. ఇతను కూడా ఏం చేస్తాడు? తన దాసుడి కొరకు విశ్వాసంతో ప్రార్థన. అలాగనే మన ఇంట్లో ఎవరైనా వ్యాధిగ్రస్తుంటే వాళ్ళు విశ్వాసులు కాకపోవచ్చు, కానీ నీకు విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వినడా? బైబిల్ ప్రూఫ్ ఆధారం ఉందా లేదా? ఉంది. ఈ శతాధిపతులు, అయ్యా, నా దాసు ఇంట్లో పక్షవాతంతో పడి ఉన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నేను గొప్పవాడిని, నేను అధికారిని, నా కింద మనుషున్నారు, అయినా కూడా నేను అంత అధికారం మీ మీద చూపించట్లేదు, మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడు. వెంటనే అతని దాసుడు ఏమైందంట? చెప్పండి, ఏమైందంట? వెంటనే స్వస్థత పొందాడు. 13వ వాక్యం ఏమని రాస్తుంది? అంతటా యేసు, ఇక వెళ్ళుమో, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక నేను శతాధిపతి శతాధిపతితో చెప్పాను. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పాడో ఆ సమయంలోనే, ఆ గంటలోనే అతను బాగుపడిపోయాడు. కాబట్టి మనము యేసు ప్రభుని విశ్వసించినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే దేవునికి శక్తిని మనం పొందగలము. అందుకని మనం ఆ స్వస్థత అనేది మనకి కావాలి. మన సుహాస తల్లిగారు పక్షవాతం వచ్చేసింది, కాలు చెయ్య పడిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాను నేను.
హాస్పిటల్‌కి పొద్దున్నే ఎళ్లి హాస్పిటల్‌లో చూసి ఆమె పరిస్థితి ఏం బాగోలా. గలగల మాట్లాడుద్ది. ఆ 2 రోజుల ముందే మన చర్చ్‌లో భయంకరంగా సాక్ష్యం చెప్పింది. యానివర్సరీకి ఆ మనిషిని చూసినప్పుడు చాలా బాధపడ్డా. ఇలాంటి పరిస్థితి ఏమి అని చెప్పేసి చాలా బాధపడి ఇంటికొచ్చి సిస్టర్ కూడా చెప్పి బలంగా మేము ప్రార్థన చేసాము. ఈరోజొచ్చి మన మధ్యలో కూర్చున్నాం. దేవుని యొక్క మహాకృప. హ్మ్. ఎందుకు చెప్తున్నానంటే మనకు పక్షవాతం వస్తది. ఇంకేదైనా వస్తది. కానీ ఒకటి విశ్వాసరహితం గల సేవకులన్నా మనకుండాలి. విశ్వాసరహితంగా ప్రార్థన చేసే మనకన్నా ప్రార్థనాత్మ మనకి ఉంటే మనం ప్రార్థన చేసి ఏమైద్ది స్వస్థత అనేది వస్తది. బైబిల్‌లో స్వస్థత పొందిన వాళ్ళ గురించి మనం చదువుతున్నాం. ఈళ్ళకి ఏ మెడిసిన్ ఏసి యేసుప్రభు స్వస్థపరచలా. జస్ట్ ఒక మాట సెలవిస్తేనే స్వస్థ పొందాడు. యేసుప్రభు యొక్క మెడిసిన్ ఏంటంట? ఆయన వాక్కు. చెప్పండి అందరూ ఏమంట? ఆయన వాక్కు మాత్రం ఏం చేసిన వాళ్ళని స్వస్థపరిచింది. అందుకనే మనం కూడా ఈ దినాన దేవుడు ఉన్నాడు, శక్తివంతుడు, అద్భుతాలు చేస్తాడు, అందరిని బాగు చేస్తాడు, పాపాలు క్షమిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసంతో మనం ఉండాలి. దేనితో ఉండాలంట? చెప్పండి. విశ్వాసంతో మనము ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాసాన్ని మనం పోగొట్టకూడదు. ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలంటే కూడా మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మనకి విశ్వాసం లేకుండా ప్రభు రాకడలో ఎత్తబడలేం. విశ్వాసం ఉన్నవారు మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడతారు. విశ్వాసం లేని వారు ఎవరు కూడా పరలోకానికి ఎత్తబడరు. అందుకనే మన అందరం కూడా ఈ లోకంలో పూర్ణ స్వస్థత మనకు కావాలి. టెంపరరీ స్వస్థత కావాలా? లేకుంటే పర్మనెంట్ స్వస్థత కావాలా? ఇప్పుడు ఒక ఉద్యోగాలు 2 ఉన్నాయి. ఒకటి టెంపరరీ ఉద్యోగం ఉంది. ఒకటి గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగం ఉంది. ఏది కావాలంటారు? చెప్పండి. పర్మనెంట్‌దే కావాలంటారు. ఎందుకని? జీవితకాలం బాగుంటది. మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్ ఉండదని. అదే ప్రైవేట్ రంగం ఎప్పుడు పీకేస్తారో తెలీదు. ఎప్పుడు ఉంటదో తెలీదు. ఎప్పుడు ఊడిపోద్దో తెలీదు. కాబట్టి మనం పర్మనెంట్ ఎదురు చూస్తామా? టెంపరరీ ఎదురు చూస్తామా? పూర్ణ స్వస్థ అంటే పర్మనెంట్‌గా ఇక మళ్ళీ ఆ వ్యాధి అనేది రాదు. ఈ దినాల్లో ఆపరేషన్ చేస్తారు డాక్టర్లు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ వ్యాధి బయటేస్తుంది. ఆ రోగము బయటేస్తుంది. కాబట్టి ఎంతమంది డాక్టర్లు వచ్చినా మనుషుల్ని బాగు చేసే శక్తి వాళ్ళకి దొరకటం లేదు. ఎన్ని మందులు కనిపెడుతున్నారు. షుగర్‌కి అయితే ఇప్పుడు రకరకాలు. ఏదో క్లిప్ పెడితే తగ్గిపోద్ది అంటాడు ఒకడు. ఇంకోటి సీజాన్ పెట్టుకుంటే తగ్గిపోద్ది అంటాడు ఒకడు. ఏదో కొత్తది. ఇంకోటి ఏదో రకరకాలు. ఒకడు కాకరకాయ జ్యూస్ అంటాడు. ఇంకొకడేమో ఎక్సర్సైజ్ అంటాడు. ఏమి తగ్గవు. అంతా ఉత్తిదే. అంతా దొంగలు. ఈ డబ్బుల కోసం వ్యాపారం కోసం ఏం చేస్తున్నారు? ఎన్నో చెప్తున్నారు. ఎవడైనా షుగర్ వ్యాధి తీసేసాడా? షుగర్ వ్యాధి తీసేస్తా అంటే కోట్లు ఖర్చు పెట్టి కూడా ఉన్నారు రెడీగా. కోట్ల రూపాయలు ఇచ్చి బాగు చేసుకోవడానికి రెడీగా ఉన్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. తీసేస్తారు వ్యాధిని. అది పూర్ణ స్వస్థ కాదు. ఏదో కంట్రోల్. కొంచెం కంట్రోల్ తీసుకొస్తారు. అంతేగాని ఆ వ్యాధిని తీసుకువేయగలిగే శక్తి ఎవరికీ లేదు. ఎంతోమంది డాక్టర్ సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఎంతెంతోమంది గొప్ప గొప్ప హాస్పిటల్ పెడుతున్నారు. ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు. ఎన్నో ప్రయోగాలు చేస్తారు. అయినా కానీ వ్యాధిని తీసివేసే డాక్టర్లు లేరు. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యం అంటే పూర్ణ స్వస్థత. ఏ స్వస్థత అంట? అంటే ఇక మళ్ళీ వస్తుందా రాదా? చెప్పండి. మళ్ళీ వస్తుందా రాదా? సరే అది పక్కన. పూర్ణ స్వస్థత జరిగిన తర్వాత ఆ వ్యాధి ఉంటుందా పోద్దా? పోతుంది. ఇక ఆ వ్యాధి ఉండదు. అందుకనే ఇప్పుడు దైవిక స్వస్థత అనే మాటను చక్కగా మనసులో పెట్టుకోండి. మీకు దేవుని స్వస్థత అంటే దైవిక స్వస్థత అంటే దేవుని ద్వారా స్వస్థత పొందాలి అనే మనసు మీకు ఉంటే మీకు ఉండాల్సిన మొట్టమొదటిగా విశ్వాసము. రెండోది ప్రార్థన. ఏమన్నాడంట? విశ్వాసము, ప్రార్థన. ఈ 2 ఉంటే నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్నేం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఈ 2 లేకుండా మా సంఘంలో సేవకులు మందులు వేసుకోరు, మా సంఘంలో మందులు వేసుకోవద్దని చెప్పారు అనేది కరెక్ట్ కానే కాదు. విన్నారా? చాలామంది ఏం చేస్తారు? మందులు వేసుకొని చెప్తున్నారు. రోజు రోజుకి పళ్ళు రాలిపోతా ఉన్నాయి. షుగర్ ఎక్కువైపోయి, కళ్ళు ఊడిపోయి, పళ్ళు ఊడిపోయి అన్ని మనిషి అట్టండి ఎండి చేపలాగా అయిపోతున్నారు. ఎలాగంట? ఎండు చేపలాగా అయిపోతున్నారు. ఏంటంటే మా సేవకులు మందులు వేసుకోవద్దు అంటున్నారు. ఎందుకు వేసుకోవద్దు అన్నారు? మీ సేవకులు విశ్వాసాలు స్వస్థ పొందమని చెప్పారు కదా. చెప్పినప్పుడు మరి వాళ్ళు బాగు చేసేయాలిగా. ప్రార్థన చేసి వాళ్ళు బాగు చేయరు, నీ రోగం బాగుపడదు, నువ్వు అలాగే ఉండి చచ్చిపోతుంటే అవిశ్వాసిన భర్త ఏమన్నాడు? ఈ సైతాన్ని చర్చికి పోతుంది, మందులు వేసుకోవట్లేదు, ఈ రోగాన్ని మేము చూడలేక చస్తున్నాము, రోజు రోజుకి మనిషి క్షీణించిపోతుంది, రేపు మా పిల్లల పరిస్థితి ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి, ఆ చర్చికి పోయి వాళ్ళంతా చెప్పి చెడగొడతాను మా పిల్లలని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఎప్పుడు అటు చెప్పను. వాస్తవాన్ని నేను మాట్లాడతాను కానీ అవాస్తవాలు నేను మాట్లాడను. ఎందుకంటే నీకు విశ్వాసం ఉంటే నువ్వు స్వస్థత పొందుతావు. బైబిల్ చెప్పేది ఏంటి? అంత గొప్ప యేసు ఏమన్నాడు? నీ విశ్వాసమే చెప్పండి నిన్ను స్వస్థపరచును. అక్కడ విశ్వాసం లేకపోవడం వలన అద్భుతాలు అయినా
చేయలేదు. కాబట్టి యేసుప్రభు అంత గొప్పవాడైనప్పటికీ, అన్నీ చేయగల శక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, యేసుప్రభు కూడా ఒక కండిషన్ పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు? నీకు విశ్వాసం ఉంటే నా దగ్గర నుంచి స్వస్థత వస్తుంది. నువ్వు విశ్వసించకపోతే నా దగ్గర నుంచి స్వస్థత అంటే చూడండి, ఇలా విశ్వసించడం ఏమిటంటే ఆ విశ్వాసం ద్వారా అలా మన దగ్గరికి వస్తుందన్నమాట. అది కృప కావాలన్నా, సమాధానం కావాలన్నా, బలము కావాలన్నా, స్వస్థత కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా మనం ఏం చేయాలంటే దాన్ని లాక్కోవాలి. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? తీసుకోవటం. తీసుకునే ఒక ఇది మనకు ఉండాలి. విన్నారా? ఒక చిన్న పిల్లని తీసుకుంటే మనము వాడికి ఏం తెలీదు, వాడు తీసుకోలేడు. కానీ పెద్దవాళ్ళని తీసిస్తాం. వాడు పెద్ద అందరితో ఏం చేస్తాడు? వాడే తీసుకుంటాడు. అలానే మనం కూడా ప్రారంభంలో ఏం తెలియనప్పుడు మనకి ఎలా విశ్వాసం తెలీదు. వాక్యం వింటా ఉండగా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు వాక్యం విన్న తర్వాత తెలిసిన తర్వాత మనం కూడా ఏం చేయాలి? సొంతంగా దాన్ని తీసుకోవడానికి ప్రయాసపడాలి అని నేను చదువుతున్న వాక్యంలో పూర్ణ విశ్వాసము అనేది, పూర్ణ స్వస్థత అనేది మనకు చాలా అవసరం. విశ్వాసంలో మనం రెండోది ఈ యొక్క స్వస్థతను మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏం కావాలంటే పూర్ణ విశ్వాసం కావాలి. లూకాసు సువార్త 17వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వానితో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది అంట చెప్పండి? 12వ వాక్యంలో ఆయన యొక్క గ్రామంలోనికి పిలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనిపరుచుకొని వారితో చెప్పును. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఆయన చెప్పింది ఏంటి? ఒక మాటే. చెప్పండి, మెడిసిన్ ఇచ్చాడా? చెప్పండి, మెడిసిన్ ఇచ్చాడా? ఒక మాట ఇచ్చాడా? వెళ్ళి మీ సేవకులకు చూపించుకోండి, యాజకులకి అన్నాడు. అంతే. ఆ 10 మంది కుష్ఠరోగులు వెళ్తుండగా దారిలో ఏమైపోయారంట? స్వస్థత పొందేశారు. కాబట్టి వాళ్ళకి ఏముందంట? విశ్వాసంతో వచ్చారు. ప్రభా మమ్మల్ని స్వస్థపరచని 10 మంది కుష్ఠరోగులు వచ్చి దూరంగా నిలబడి, ప్రభా ఈ 10 మందిని బాగు చేయమంటే 10 మంది స్వస్థత పొందారు. ఆ 10 మంది ఎక్కడికి వెళ్ళారు? యాజకుల దగ్గరికి వెళ్ళారు. కానీ ఒక అతను తిరిగి వచ్చాడు. వచ్చి, ప్రభా నువ్వు చెప్పినట్లుగానే మేము స్వస్థత పొందాము అని చెప్పేసి అతని దగ్గరికి వచ్చి చెప్పాడు. ఇక్కడ 17వ వాక్యంలో, అందుకు యేసు 10 మంది శుద్ధులేరి కారా, ఆ 9 ఎక్కడా అని అడిగాడు. అంటే వీళ్ళందరూ ఎవరంటే అన్యులంట. ఎవరంట? అన్యులు. ఇక్కడ రాస్తుంది 18వ వాక్యంలో, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో లేడు, లేదంటే అగపడలేదు అన్నాడు. అంటే వాళ్ళందరూ దేవుని తెలియని వారు, వాళ్ళని విశ్వాసులు కాదు. కానీ యేసుప్రభు స్వస్థపరుస్తాడని వాళ్ళు విశ్వసించి యేసుప్రభుని అడగగానే యేసుప్రభు వాళ్ళకి ఏం చేశాడు? స్వస్థత ఇచ్చేశాడు. ఎంతమంది స్వస్థ పొందారు? 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది అంట? బైబిల్లో మీకు తెలుసు లేదో, ఎలీషా కాలంలో కుష్ఠరోగి స్వస్థపడ్డాడు ఫస్ట్. దానికి ముందు కాలంలో మిరియాము స్వస్థత పొందింది కుష్ఠరోగం. మిరియాముకు దేవుడే కుష్ఠరోగం ఇచ్చాడు, దేవుడే కుష్ఠరోగాన్ని బాగు చేశాడు. తర్వాత ఎలీషా కాలంలో ఏమైందంట? గెహాజీ అనే వ్యక్తి కుష్ఠరోగం స్వస్థ పొందాడు. ఆ తర్వాత ఇంకెక్కడ స్వస్థత పొందలా. మరలా యేసుప్రభు వచ్చిన తర్వాత ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, మళ్ళీ 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత గొల్గొతా కొండ నుంచి ఆ రక్తం కారి కుష్ఠరోగులు పడితే వాళ్ళు అంతే. మళ్ళీ ఎవరు స్వస్థ పొందలే. మీరు కుష్ఠరోగులను చూస్తారు లేదు, నేను చూసి అడుక్కునే వాళ్ళు చేతులను తినేసి ఉంటాయి, ఏళ్ళు ఇక్కడ దాకా వేళ్ళు ఉండవు, కుళ్ళిపోయి ఉంటాయి, కట్లు కట్టుకుంటారు. అబ్బా అసలు మనం చూడలేం దాన్ని. మీరు చూసారు లేదు నాకు తెలియదు, కానీ అది చూస్తే మనం అన్నం కూడా తినలేము. అంత భయంకరం ఉండదు ఆ కుష్ఠరోగము. అలాంటి వ్యక్తులు కూడా యేసు ఏం చేస్తాడంట? స్వస్థపరిచాడు. ఇక్కడ మనం చదువుతున్నాం. మరొకసారి కూడా మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసు ఏం చేశాడంట? ఒక కుష్ఠరోగం స్వస్థపరిచాడు. 1వ అధ్యాయం 40వ వాక్యం. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడివు కమ్మని వానితో చెప్పెను. చాలు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక కుష్ఠరోగి, ఈ వ్యక్తి వచ్చి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని అతను చెప్పినాడు. ఆయన కనికరపడి చెయ్యి చాచి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అతనితో చెప్పిన. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. కుష్ఠరోగాన్ని ఈ రోజులో డాక్టర్ ఎవరు బాగు చేయలేరు, మీకు తెలుసలేదు. ఒక షుగర్నే బాగు చేయలేకపోతున్నారు, ఒక బీపీని బాగు అంటే తీసేయలేకపోతున్నారు, పూర్ణమైన స్వస్థ ఇవ్వలేరు.
కానీ దేవుడు ఆ కుష్ఠరోగులకు పూర్ణంగా స్వస్థ ఇచ్చాడు. మళ్ళా ఆ బాడీలో కుష్ఠరోగకి సెంటెన్స్ ఒక్కటి కూడా గుర్తులు లేవు. లేకుండా పరిపూర్ణంగా స్వస్థత వచ్చింది కానీ మళ్ళా కుష్ఠరోగాలకు అటాక్ అయిందా? అవ్వలేదు. కాబట్టి మనం అందరం కూడా నీకు పూర్ణ స్వస్థత కావాలంటే మనుషుల్ని వెతికినా, డాక్టర్లు వెతికినా దొరకదు కానీ ఎవరిని వెతకాలి? దేవుణ్ణి. దేవుడు ఏమన్నా ఒక మాటే సెలవిచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ ఇంటికి పోయినా ఇంత డబ్బా ఉంటుంది మెడిసిన్. ఎంత డబ్బా అంట? ప్రతి ఇంట్లో ఇంత డబ్బా ఉంటుంది మెడిసిన్. ఎప్పుడు బెడ్ పక్కన పెట్టుకున్నారు. ఏది టై అండ్ టై ఏం చేయాలంట? ఇదివరకు చాక్లెట్ డబ్బా ఉండేది. ఇప్పుడు టాబ్లెట్ల డబ్బా ఉంటుంది. ఇంత డబ్బా పెట్టుకున్నారు. కడుపులు నొప్పి వస్తే ఒకటి, నడుము నొప్పి వస్తే కాళ్ళు నొప్పి వస్తే ఒకటి, ఏంటి పంటి నొప్పి వస్తే ఒకటి వచ్చి, ఒంటి నొప్పి వచ్చి, జ్వరానికి ఒకటి, మోషన్స్కి ఒకటి, దగ్గుకు ఒకటి, ఏంటి ఎన్ని అంట ఒక డబ్బా నుండి. అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక మెడికల్ షాప్ ఉంటుంది. ఎవరిదంట? అంటే ఇన్ని ఎగతాళి చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు అన్ని వేసుకున్నా కూడా స్వస్థత రావట్లేదు. ఇన్ని బిడ్డలు ఒక ఫ్యామిలీ ఉంది. ఇక్కడ రారులే మనకి. వాళ్ళు తెలుసు. నెలకి మ్యాక్సిమం 20,000 రూపాయల మెడిసిన్ తాగుంటారు. ఎన్ని వేలంట? 20,000 మెడిసిను. ఒక హాస్పిటల్కి 20,000. ఏదో రోగం వస్తున్నాడు. 2 రోజులకు 3 రోజులకు ఎవరో ఒకరికి వస్తాడు. నలుగురిలో ఒకరికి వస్తామట. నెలకి 40,000-50,000 రూపాయలు అలా హాస్పిటల్కే పెడతారు. మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు, అయ్యా చాలా కష్టం ఉంది, మీరు ప్రార్థన చేయండి. ఇటు నేను ప్రార్థన చేస్తాను, మళ్ళీ అటు మందులు వేసుకుంటారు. అయినా కూడా స్వస్థత లేదు. ఏ రోజు ఏం జరిగిద్దో ఎప్పుడూ తెలియదు. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తా అంటే దేవుడు కనుక ఒక్కసారి స్వస్థపరిస్తే ఇక ఆ వ్యాధి రాదు. దేవుడిచ్చే స్వస్థత పేరు ఏంటంట? పూర్ణ స్వస్థత. చెప్పండి అందరూ. దేవుడు ఒక్కసారి కనుక మాట ఇచ్చాడంటే ఆ మాటకి ఏమైందంట? పూర్ణ స్వస్థత కలిగిద్ది. ఆ వ్యాధి అనేది ఆ శరీరంలో మరలా రాదు. ఈ లూకాసు వార్త 18వ అధ్యాయం 42వ వాక్యం మనం చదివితే, లూకాసు వార్త 8వ అధ్యాయం 48వ వాక్యం. 18:42 సారీ. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వానితో చెప్పెను. ఇక్కడ ఒక గుడ్డివాడు, ఎవరంట? ఒక గుడ్డివాడు ఏం చేస్తాడంటే 35 వాక్యంలో, ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షము అడుక్కును చుండెను. జనసమూహం దాటిపోవచ్చున్నట్లుగా వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగుగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గం వెళ్ళుచుని వానితో చెప్పి, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. యేసు దావీదు కుమారుడు, నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు శిష్యులందరూ ఊరుకో అరవద్దని చెప్పారు. అయినా వాడు గట్టిగా మరీ కేకలు వేసినప్పుడు యేసు 40వ వాక్యాలు అంతటా యేసు నిలిచి వాని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయకూర్చని వాడిని అడుగుగా, వాడు ప్రభా చూపు పొందకూర్చున్నా నేను. యేసు చూపు పొందుమో, నీ విశ్వాసం నిన్ను ఇప్పుడు దేవుడు ఇక్కడ స్వస్థపరిచినప్పటికీ ఆయన దేన్ని హైలైట్ చేస్తున్నాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. దేవుని హైలైట్ చేసుకోవట్లా. ఎవరిని హైలైట్ చేస్తున్నా అక్కడ? విశ్వాసం. అందుకని గుర్తుపెట్టుకోండి, మనం విశ్వాసి అని పేరు పెట్టుకున్నాం మనం. కాబట్టి మన జీవితమే విశ్వాసం ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నింద అవమానం వచ్చినా మనకు ఉండాల్సినంట విశ్వాసము. నేను మొన్న బాధపడుతున్నాను, ఈ రోడ్ ఎక్స్టెన్షన్ అయితే చర్చి పోద్ది ఎట్లాగని చెప్పంటే సిస్టర్ ఏమంటుందంటే, ఒకటే చెప్పింది, ఏమందంటే దేవుడు కనుక ఇది తీసుకొని దీనికంటే పెద్దది ఇస్తాడు, లేకుంటే తీసుకోడు దేవుడు అంటుంది. ఆమె విశ్వాసం ఎట్లా ఉందో ఆమె అదే ప్రార్థన చేస్తాడు, ప్రభా ఇది తీసుకోండి, తీసుకో, దీనికంటే పెద్దది ఇస్తానంటేనే ఇవ్వండి, లేకుంటే తీసుకోవద్దని ఆమె ప్రార్థన చేస్తాను. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుంది. విశ్వాసంలోనే కార్యాలు జరుగుతాయి. అందుకని చదువుతున్న వాక్యంలో మనం చదువుతున్నామో, ఈ యొక్క గుడ్డివాడు అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడిగాడు. యేసు ప్రభువు నీ విశ్వాసం స్వస్థ. అంటే స్వస్థత అనేది దేనిలోంచి వస్తుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఆ సంఘంలోంచి రాదండి. మా సేవకులు పెళ్లి కాలేదు, మా సేవకులు మందులు వేసుకోరు, మా సంఘంలో మందులు వేసి, అది పక్కన పెట్టేయండి. అసలు దరిద్రం. దాని చండాలపైన సిద్ధాంతం ఇంకొకటి లేదు. దేవుని వాక్యం చెప్పేయండి, నీ విశ్వాసము. మీరు ఎవరైనా సరే వ్యాధికి ఉన్నప్పుడు మీరు విశ్వాసం ఉంటే ప్రార్థన చేసుకొని స్వస్థ పొందండి, లేదంటే హాస్పిటల్కి వెళ్ళండి. అంతేగాని మేము చర్చికి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్దాం, పలానా చర్చికి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి ఇటు హాస్పిటల్కి వెళ్ళకుండా, ఇటు చర్చికి రాకుండా, విశ్వాసం లేకుండా, ప్రార్థన చేయకుండా ఎవరిని అవమానపరుస్తున్నాము? రేపు ఏదైనా ప్రాబ్లం ఏం జరిగితే అందరూ ఎవరిని అంటారు? చర్చికి వెళ్తారంట, వాళ్ళు దేవుడు వేసుకోవద్దంట,
వాళ్ళ దేవుడు సావమన్నాడా అని అడుగుతారు రేపొద్దున. సావమని చెప్పాడు వాళ్ళ దేవుడు అంటారు. కానీ దేవుడు ఎక్కడ అలా చెప్పలేదండి. దేవుడు చెప్పిందేంటి, నీకు విశ్వాసం ఉందా వెంటనే స్వస్థత వచ్చేస్తుంది. నీకు విశ్వాసం ఉందా వెంటనే విడుదల వచ్చేస్తుంది. నీకు విశ్వాసం ఉందా వెంటనే వ్యాధి పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందంటే విశ్వాసము. ఇక్కడ యేసుప్రభువు ఏమన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. నువ్వేం చేయాలంట, చూపు పొందమని చెప్పాడు. వెంటనే అతనికి ఏమొచ్చిందంట, కళ్ళు మంచిగా కనపడినయి. కాబట్టి ఒక సెకండే పట్టిందా, కొంత టైం పట్టిందా? స్వస్థత కలగడానికి ఎంతసేపు పట్టింది? కళ్ళు లేని గుడ్డోడు కళ్ళు గలవాడిగా మారడానికి ఎంతసేపు పట్టింది? ఒక నిమిషం. ఎంతంట, ఒక నిమిషంలోనే వాడి కళ్ళు బాగుపడిపోయినాయి. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు కనబడకుండా చుక్కలాలు వచ్చాయంటే వాడు దానికి 100 టెస్టులు చేసి వారం రోజులు మనం తిప్పి ఆ రోజు కోసి దానికి నల్లద్దాలు వేసి వారం రోజుల దాకా చూడొద్దని చెప్తాడు. 10 రోజుల దాకా ముఖం కడగొద్దు, స్నానం చేయొద్దని చెప్తాడు. యేసుడు ఏం చేశాడంటే అంత స్పాట్లో ఇమ్మీడియట్ అండి స్వస్థపరిచేసాడు కదా. ఇప్పుడు అర్థమైంది మీకు పూర్ణ స్వస్థ అంటే దేవుడికి మనుషులు తేడా. నేను మనుషులు విమర్శించట్లేదు, మనుషులు ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. కానీ దేవుడైతే ఒక నిమిషంలో ఏం చేస్తాడంట, పూర్ణ స్వస్థత ఇస్తుంది. అందుకని ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చివరి దినాల్లో దేవుడు అయితే అన్ని సమస్తము సమృద్ధిగా మనకి ఇచ్చేస్తాడండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం ఏమని రాస్తుంది చదవండమ్మా. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవునికి విశ్వాసం లేకుండా ఉంటే ఇష్టంగా ఉండం మనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టంగా ఉంటాం మనం. దేవునికి ఇష్టమైన వారంటే ఎవరండి? విశ్వాసం గల దావీదు దేవుడికి ఇష్టము, ఆయన ఇష్టడని చెప్పాడు. దానియేలు దేవుడికి ఇష్టము, ఆయన ఇష్టడని చెప్పాడు. ఎందుకని? దానియేలుకి విశ్వాసం ఉంది. 70 సంవత్సరాలు మేము బానిసలు ఉన్నాము, మమ్మల్ని విడిపించని విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు. దావీదు విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభువు నా ప్రియకుమారుడు అన్నాడు. అందుకని యేసు ప్రభువుకి ఏముందంట, విశ్వాసంతో ఆయన నాకు ఇష్టం చెప్పాడు. యాకోబు నాకు ప్రియుడని చెప్పాడు. ఎవరన్నా? యాకోబుకి ఏముంది, రాత్రి అంతా పోరాడి దేవుని పట్టుకొని ప్రార్థన చేసి విశ్వాసం ఉందని. కాబట్టి విశ్వాసం ఉండే వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు, నాకు ఇష్టలు అంటున్నాడు. చెప్పండి అందరూ, ఏమనంట, నాకు ఇష్టమైన వారు అంటున్నాడు. కాబట్టి దేవుడికి ఇష్టముగా దేవునికి దగ్గరగా ఉండాలంటే, మనం దేవుని దగ్గర అవ్వాలంటే మనకేముండాలి? ఈ దినాల్లో ఒక మనిషి దగ్గర అంటే ప్రేమ 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 అంటున్నారు. కొన్ని రోజులతో ఆ ప్రేమ అసహ్యం అయిపోతుంది, విడాకులు అయిపోతున్నాయి. మన ఇండియాలో అయితే విడాకులు కావాలని కోర్టు దగ్గరికి, లాయర్ దగ్గరికి వెళ్తారు. ఫారెన్లో అయితే ఏం లేదు, ఇద్దరు పెళ్లి చేసినప్పుడు రింగు పెట్టుకుంటారు. ఆ అమ్మాయి ఇంకోటి తిరిగినా ఏదైనా అయిందో ఆ రింగ్ తీసి ఇచ్చేసి వచ్చేస్తాను, అంతే విడాకులు. ఒక సెకండ్లో అయిపోతుంది. ఏం లేదు, ఆ ఉంగరం తీసి ఆ టేబుల్లో పెట్టేస్తున్నాడు. అమ్మ నువ్వు ఆడుతాను, తిరిగి ఆడుతూ పో అని ఇటు వెళ్ళిపోతుంది, అంతే అయిపోయింది విడాకులు అక్కడికి. మనకైతే కేసులు, పోలీస్ స్టేషన్లు, లాయర్లు, ఎన్ని కథలు మనకి. అక్కడ ఏదో స్పాట్లో ఆ రింగ్ తీస్తాడు, అక్కడ పెట్టేస్తాడు, నీకు నాకు బాయ్ బాయ్ అంటున్నాడు, అయిపోయింది. ఒక సెకండ్లో అయిపోతుంది విడాకులు. అంటే నమ్మకం లేదు, ప్రేమ ఉంది, ఆ ప్రేమ పోతుంది. మళ్ళీ ఈరోజు ఈ మనిషి ప్రేమ ఉంది, రేపు ఆ మనిషి మారిపోతుంది, ఎల్లుండి ఆ మనిషి మారిపోతుంది. ప్రేమ ఎలా ఉందంటే ట్రెండ్ లాగా అయిపోయింది అన్నమాట. రోజుకు ఒక మోడల్గా అదేమైతుందంటే మారిపోతే వెళ్ళిపోతుంది. కానీ విశ్వాసం అంటే జీవితకాలం ఉండేది. చెప్పండి అందరూ, విశ్వాసం ఎట్లా ఉందంట, జీవితకాలం ఉండేది విశ్వాసం. అంటే నమ్మకము. ఏమంటది? నమ్మకం. అందుకని చదువుచున్నాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనిట అసాధ్యం. అందుకని మనందరికీ ఏముండాలి చెప్పండి? ఇప్పుడు విశ్వాసం ఉండాలి. అది ఎప్పటికైనా చెదిరిపోద్దా? విశ్వాసాన్ని ఎవరైనా మన హృదయం నుంచి తీసివేయగలరా? చెప్పండి, విశ్వాసాన్ని మన హృదయం నుంచి తీసివేయగలరా? శద్రక్, మేషక్, అబేద్నెగోలో ఏముందంట, విశ్వాసం ఉంది. అగ్నిగుండంలోకి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళారు. దానియేలు ఏముందంట, విశ్వాసం ఉంది. సింహాల భూములు వేసినా సంతోషంగానే వెళ్ళాడు. ఏమన్నా భయపడ్డా? భయపడ్డా. అందుకనే మనం కూడా ఈ దినాల్లో విశ్వాసం లేకుండా ఏ కార్యం దేవుని ద్వారా జరగదండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసు ప్రభు కూడా అద్భుతాలు చేసే శక్తి ఉన్నా కూడా విశ్వాసం లేని స్థలాల్లో, విశ్వాసం లేని మనుషుల దగ్గర ఒక అద్భుతం చేయలే. ఒకవేళ మీరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నా కూడా మీకు విశ్వాసలేత కార్యము జరగదు. వచ్చేవాడు ఎలా రావాలంట? ఇప్పుడు చదివారు కదా, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన యొద్దకు వచ్చేవారికి ఆయన ప్రతిఫలం దయచేవాడనియు నమ్మవలను కదా. కాబట్టి నమ్మకం లేకుండా వస్తే నేను చేయబట్టి ప్రార్థన చేసిన స్వస్థత వస్తుందా? చెప్పండి, వస్తుందా? విశ్వాసం లేకుండా వస్తే నేను ప్రార్థన చేసిన స్వస్థత వస్తుందా?
రాదు. విశ్వాసంతో వస్తేనే ఏమొస్తదంట? స్వస్థత అనేది వస్తది. అందుకని ఎప్పుడు కూడా స్వస్థత రావాలంటే వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు నమ్మొద్దండి. నీకు విశ్వాసం ఉండాలి ఒకటి. రెండోది ప్రార్థన అంటే దేవుడిని అడగాలి. ఎవరిని అడగాలంట? విశ్వాసంతో ఏం చేయాలంట? దేవుడిని ప్రార్థన అంటే అడగాలి. అడిగినప్పుడు ఏమొద్దండి నీకు? స్వస్థత అనేది వస్తది. నీకు విశ్వాసం లేకుండా వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థత వస్తది. వీళ్ళ ప్రార్థన చేస్తే స్వస్థత వస్తది. ఏంటి? వాళ్ళేదో నీళ్లు చల్లితే స్వస్థత వస్తాయి. వాళ్ళేదో నూనె రాస్తే స్వస్థత వస్తది. వాళ్ళేదో టచ్ అనగానే స్వస్థత వస్తది. ఆ! జనాలకి ఎలా అయిపోయిందంట? ఏదో ఒక పవర్‌ఫుల్‌గా అక్కడ ఏదో వచ్చినట్టుగా ఉండాలంటున్నారు. అలా కాదండి. విశ్వాసం ఉండాలి. వాడు టచ్ టచ్ అంటే ఆడేం పడట్లే అక్కడ. పడిపోరా అని తోసేస్తున్నాడు ఈడిపోయి. ఇదొక స్వస్థత అనమాట. పట్టుకొని తోసేస్తా ఉన్నారు ఇట్లాగా. పడపోతే అన్నీ పడేయండి అంటున్నారు. ఏంటదంతా? యేసుప్రభు అట్లంతా పడేసాడా ఎవరన్నా? చెప్పండి. యేసుప్రభు ఎక్కడన్నా ఎవరైనా పడేసాడా చెప్పండి? ఆ! ఒక్క మాటే ఏమంట? యేసుడు ఎలా స్వస్థపరిచాడు? ఒక మాటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన వెళ్ళిపో అని చెప్పాడు అంతే. అలాగే వెళ్ళిపోయారు అందరూ కూడా. అందుకని ఈ దినాల్లో మనందరూ కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చివరి దినాల్లో అనేకులకి విశ్వాసము లేదు. కాబట్టి విశ్వాసం లేకుండా పోతుంది కాబట్టి చివరి దినాల్లో మనందరూ ఏం చేయాలంట? విశ్వాసం మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. చాలా మందిలో ఏం లేదంటే మేము క్రైస్తువులండి, పుట్టినప్పటి నుంచి క్రైస్తవులేనండి, మా తాతల కాలం నుంచి క్రైస్తవులండి, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నామండి, బైబిల్ చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాలు వింటా ఉన్నాం, ఆరాధనలు చేస్తూనే ఉన్నాం అన్నారు. కానీ వాళ్ళకి ఏం లేదు? విశ్వాసము లేదు. కాబట్టి మనకు కావాల్సింది అంటే విశ్వాసము. యేసుప్రభు సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలే ఆయన విశ్వసించలేదు కదా. ఆయన ఊరు వాళ్ళందరూ కూడా ఆయన ఏం చేయదు? విశ్వసించలేదు ఆయన. కానీ దేవుని విశ్వసించిన వారందరూ ఏం చేస్తారు? అన్ని జనులందరూ స్వస్థత పొందుతున్నారు. ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడం రాస్తుంది. యేసుప్రభు సొంత ఊర్లో ఘనత పొందలే ఎక్కడ కూడా. యేసుప్రభుని ఎవరు విశ్వసించలా. అన్ని జనులు అందరూ, అధికారులు అందరూ, పోలీసులు అందరూ కూడా ఏం చేస్తారంట? వచ్చి స్వస్థత పొందారు. అందుకని ఈ దినాల్లో దైవిక స్వస్థత ఉందా లేదా మీరే చెప్పండి. ఉందా లేదా? దేవుడు స్వస్థపరచడా? కాబట్టి దానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. తర్వాత ఏం కావాలి? ప్రార్థనా జీవితం కావాలి. ఈ రెండు మీకుంటే ఎవ్వరు అవసరం. నువ్వు నిలబడిన స్థలంలోనే మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి ప్రార్థన చేయి. దేవుడు అప్పటికప్పుడు అద్భుతాన్ని చేస్తాడు. చేయడా? నువ్వు నిలబడిన స్థలంలోనే మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాన్ని చేస్తాడు. విశ్వాసం ఉంటే ఏదైనా మన కార్యం తప్పకుండా చేస్తాడు. ఒకరోజు నేను ఒక దగ్గర బిల్డింగ్ కట్టిస్తున్నా. ఆ రోజు 10,000 రూపాయలు అర్జెంట్ కావాలి. అది ఇప్పుడు 2003లో 10,000 రూపాయలు డబ్బులు కావాలి. నా దగ్గర ₹1 లేదు. సాయంత్రం వాళ్ళు కట్టాలి పని చేసిన వాళ్ళకి. నాకు అసలు డబ్బులే లేవు. పని జరుగుతుంది, బిల్డింగ్ పని. ప్రార్థన చేసిన, ప్రభా వాళ్ళకి 10,000 రూపాయలు నేను ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు ప్రభా. సరే ప్రభా, నేను విజిటింగ్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాలో మీరే చెప్పండి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను, రెడీ అయ్యాను. దేవుడు చెప్పాడు పలానా దగ్గరికి వెళ్ళని చెప్పాడు. అలాగే అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చెప్పారు, ఢిల్లీ నుంచి మా అమ్మాయి మీకు 10,000 ఇవ్వమని చెప్పిందండి అని చెక్ రాసి ఇచ్చేస్తారు. కాబట్టి మనకి ఏముండాలి? ఇట్లాంటి చెప్పండి ఎన్నో చెప్పగలను నేను. అదే నేనేదో గొప్పగా నేను చెప్పుకోను. నా గొప్పతనం ఏం లేదు దాంట్లో. దేవుని అడుగుతాను, ప్రభా ఇది చెయ్యాలా వద్దా అని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడు? అది చెయ్యి అంటే నేను చేస్తాను, లేదంటే నేను చేయను. ఎందుకంటే మనం అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానంగా. ప్రతి ఒక్కటి కూడా మనం గొప్పలుగా మాట్లాడకూడదు. ఏదైనా నిజాన్ని మనం ఏం చేయాలంట? మాట్లాడాలి. కొంతమంది ఏదేదో చెప్పేస్తున్నా, ఏమి జరగవు. అలా జరగనివన్నీ మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉన్నది. మన మాట తప్పేవాళ్ళకి మనం కనపడకూడదు కదా. అని నేను ఇక్కడ చదువుతున్న వాక్యంలో దైవిక స్వస్థత అనేది ఉందండి. విశ్వాసం ద్వారా మనకు అన్నీ సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం. అందుకని మన అందరికి కావాల్సిందంటే విశ్వాసము. విశ్వాసం లేకుండా ఏ ఒక్క కార్యం దేవుని దగ్గర నుంచి రాదు, జరగదు. గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గర నుంచి ఒక కార్యం రావాలన్నా, ఒక కార్యం జరగాలన్నా విశ్వాసం లేకుండా జరగదు. జరిగిద్దా? జరగదు. అందుకని మనందరికీ ఏమన్నాడంట? విశ్వాసం చాలా అవసరము. అందుకని మనం చదువుచున్నాము లూకాసు సువార్త 8వ అధ్యాయం 48వ వాక్యం చూడండి. లూకాసు సువార్త 8:48. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మరీ విచిత్రంగా ఉండదు. ఈ హీలింగ్, ఈ స్వస్థత అనేది ఎలా ఉంటుందంటే, అసలు ఆమె వెళ్ళి ముట్టుకుంది అంతే. అక్కడ యేసుప్రభు ప్రార్థన చేయలేదు, టచ్ అనలా, బుచ్ అనలా, ఏమనలా. ఆయన దారిని ఆయన ఉన్నాడు, జనాలందరూ ఆయన మీద పడతా ఉన్నారు. ఆమె పోయి ముట్టుకుంది అంతే. ఏమైందండి? ఆమెకి స్వస్థ చేసింది.
ఇది విచిత్రమైన అద్భుతం కదా! ఇది విచిత్రంగా నేను చదువుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండదు. ప్రభా! ఇంత గొప్ప అద్భుతాలు నిన్ను ముట్టుకుంటే స్వస్థత వచ్చిందా? అంటే అంత హీలింగ్ పవర్ దేవునిలో ఉంది. దేవునిలో ఆ స్వస్థపరిచే శక్తి ఆయనలో ఉందనమాట. ఆ శక్తి ఏం చేసిందంట వారిని స్వస్థపరిచేట ఇక్కడ చదువుతున్నాను. ఏమని రాసింది ఇక్కడ 46లో యేసు ఎవడో నన్ను ముట్టెనో ప్రభావం నాలో నుండి వెడలిపోయిందని చెప్పాడు. అంటే ఎవరైతే ముడుతున్నారో వారిలోకి ఆ శక్తి వెళ్తుంది. అంటే ఏంటి? ఎవరికైతే విశ్వాసం ఉందో వారికి ఆ స్వస్థత వస్తుంది. స్వస్థత అనేది ఊరికే రాదండి. మనకి విశ్వాసం ఉంటేనే వస్తది. ఆమె ఏం చేసింది? యేసు ప్రభువు యొక్క వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే నా రోగమంతా బాగుపడుద్ది. హాస్పిటల్‌కి వెళ్ళాను. డబ్బంతా ఖర్చు పెట్టాను. నాకు బాగుపడాలని చెప్పి వెళ్ళి ఆయన ఏం చేసిందంట ముట్టుకుంది. వెంటనే స్వస్థత వచ్చింది. కానీ ఆ విషయం ఎవరికి తెలిసింది? జనసమూహం అంతా ఉన్నారు. ఎవరికీ తెలీదు. కానీ ఎవరికి తెలిసింది? యేసు ప్రభువుకి తెలిసింది. ఎవరో నన్ను ముట్టుకున్నారు. నాలోంచి ప్రభావం బయటికెళ్ళింది అంటున్నాడు. అంటే ఏంటి? నాలోంచి ఒక శక్తి బయటికెళ్ళింది అంటున్నాడు. అప్పుడు ఆ స్త్రీ ఏంటంటే భయపడతా ఉంది చెప్పడానికి. అప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి ఏమన్నాడు ఆయన? అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. నా విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పలా. నా విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పలా యేసు ప్రభు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఎంత అద్భుతం కదా! కాబట్టి ఈ దినాల్లో విశ్వాసం ఉంటే స్వస్థత ఉందండి. దైవ విశ్వాసం ఉంది. నేను ఎవరిని బలవంతంగా మందులు వేసుకోవద్దు నేను చెప్పను. ఎందుకంటే నీ విశ్వాసం అది. ఇప్పుడు ఆ ఉంది పెద్ద రోగం వచ్చిందనుకోండి, నువ్వు మందులు వేసుకోవద్దు, నువ్వు ఇలాగ చచ్చిపోంటే దానికి అర్థం ఏంటి? విశ్వాసం అంటే పోరాడి ప్రార్థన చేసి స్వస్థత పొందుకోవాలి కానీ ఊరికే నువ్వు మందులు వేసుకోవద్దు అంటే అర్థం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా! ఇక్కడ యేసు ప్రభువు ఏమన్నాడు? అంత గొప్ప దేవుడైనప్పటికీ, అంత శక్తి ఉన్నప్పటికీ ఏమంటున్నాడు? నీ విశ్వాసము నిన్ను అంటే ఇప్పుడు స్వస్థత రావాలంటే దేవుడి విశ్వాసం లేదా? దేవుడు బాగు చేయలేడా? శక్తి లేదా? ఉంది. కానీ ఎవరికి విశ్వాసం ఉండాలి? మనకి విశ్వాసం ఉండాలి. చెప్పండి అందరూ. స్వస్థత కావాలంటే ఎవరికి విశ్వాసం ఉండాలి? మనం కూడా పిల్లలు కూడా అదే నేర్పించాలి. ఏది కావాలో మమ్మల్ని పట్టుకుని ఏలాడొద్దమ్మా, నువ్వు కూడా మోకాళ్ళు వేసి ఏం చేయాలంట? ప్రార్థన చేయని చెప్పాలి. ఏం చెప్పాలంట? మోకాళ్ళు వేసి ఏం చేయాలంట? ప్రార్థన చేయమని ఏం చేయాలి? నేర్పించాలి. నేర్పిస్తే ఏం చేస్తాడు దేవుడు? చెప్పండి. దేవుడు ఇస్తాడు. కాబట్టి మనకి ఏదైనా కూడా విశ్వాసం అబ్రహాముని అడిగాడు దేవుడు, నీ కుమారుడు నాకు బలి ఇవ్వు అన్నాడు. కానీ అబ్రహాం ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఎందుకని? దేవుడు మళ్ళీ ఇస్తాడులే. ఏంటంట? దేవుడు మళ్ళీ ఇస్తాడులే. దేవుడు మనకి ఇస్తాడని చెప్పేసి వాళ్ళకి ఏముందండి అబ్రహాంకి విశ్వాసం. అందుకే ఇక్కడ ఈ రక్తస్రావణం గల స్త్రీ పాపం ఎన్నో మందులు వాడింది, ఎన్నో డాక్టర్లు తిరిగింది, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింది, ఆమె వల్ల కాలేదు. ఇక ఆఖరికి ఫైనల్ డిసిషన్ ఏంటంటే యేసు ప్రభువుని ఒక్కసారి ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అనుకుంది. వెంటనే యేసు ప్రభువు ముట్టుకుంది. ఆమెకి ఏమైందంట? స్వస్థత వచ్చింది. కాబట్టి యేసు ప్రభువులో స్వస్థపరిచే శక్తి ఉంది. చదవండి ఆ మాట. లూకాసు సువార్త 6వ అధ్యాయం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 18వ వాక్యం చదవమ్మా. అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. చాలు. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చే రోగస్తులు అందరినీ పైన చదువుకున్న 17 అందరూ ఏం చేస్తారంటే ఆ రోగస్తులు అందరినీ తీసుకుని వస్తే యేసు ప్రభు యొక్క శక్తి ప్రభావము ఆయనలోంచి వీళ్ళందరినీ ఏం చేస్తుంట బాగు చేస్తూ ఉంది. కాబట్టి యేసు ప్రభు స్వస్థపరిచే శక్తి ఉందా లేదా? శక్తి ఉంది. కానీ ఏముండాలి మనకి? విశ్వాసం. ఇంకొక అద్భుతం ఏంటి తెలుసా మీకు? అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో గొప్ప అద్భుతం చూడండి. అసలు అది మరీ విచిత్రంగా ఉండదు. అసలు వినటానికి కూడా అసలు ఇది నిజమా అనిపిస్తుంది అసలు. 5వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో పేతురు గారు నడుచుకొని వెళ్తుంటే ఏమైందంట? నీడపడి స్వస్థ పొందారంట. ఎవరంట? పేతురు గారు నడుచుకొని వెళ్తుంటే నీడపడి స్వస్థత పొందారంట. చదవండి అన్నమాట. అందుచేత పేతురు వచ్చుచుండగా 5:15 చదవండి. జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. యేసు ప్రభునేమో ముట్టుకుంటే స్వస్థ వచ్చింది. ఇది మరీ విడ్డూరం. ఈయన వెళ్తుంటే నీడ పడితే స్వస్థ వచ్చిందంట. ఈ నీడ ఇట్లా వెళ్తున్నాడు, అందరూ పొడుగుపెట్టారు, దారి అంతా మంచాలు వేసి పెట్టారు రోగస్తుల్ని. పేతురు ఇట్లా వెళ్తుంటే ఎండ ఇట్లా వస్తుంది. ఆ ఎండలోంచి ఆ నీడ పడి ఆ నీడ ఏమైందంట వాళ్ళ మీద ఎంతమంది మీద పడిందో వాళ్ళందరూ ఏమారంట? ఇది వండర్ఫుల్ విశ్వాసం. ఇది చాలా గొప్ప విశ్వాసం. ఏ విశ్వాసం? నీడ మాత్రం పడితే చాలు, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు,
ఆయన్ని ముట్టుకుంటే చాలు. చూడండి అద్భుతాలు ఎలా జరిగినాయి. మంత్రాలు తంత్రాలు లేవు దాంట్లో, అంతా ఓపెన్గా యేసుప్రభు మాట సరిస్తే స్వస్థత, యేసుప్రభు ముట్టుకుంటే స్వస్థత, పేతురు గారు నీడబడితే స్వస్థత. అందుకని స్వస్థత అనేది ఉంది, లేదని నేను చెప్పను. బైబిల్లో ఉంది. మేము స్వస్థత పొందుకుంటున్నాం, మేము ఆరోగ్యంగా దేవుని వల్ల జీవిస్తున్నాం. కాబట్టి మన అందరికీ స్వస్థత కావాలంటే ఏముండాలి? ముఖ్యంగా విశ్వాసము. చెప్పండి అందరూ. పేతురు వచ్చుండగా ఆ రోగులందరిని ఏం చేస్తుంట? వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవరి మీదైనా అతను నీడ పడాలని చెప్పి చూశారంట. ఆ నీడ ఎంతమంది పడిందో వాళ్ళందరూ ఏమారంట? స్వస్థత పొందారు. అందుకని మనందరి జీవితంలో స్వస్థత అనేది ఉందండి. పిల్లలు కూడా మీరు చెప్పండి, నీకు కష్టం వస్తే మోకాళ్ళు వేసి యేసుప్రభుని ప్రార్థన చేయి, దేవుడు నీకు స్వస్థపరుస్తని చెప్పి మీరు పిల్లలకు నేర్పించండి. మీరు కూడా అదే పని చేయండి. దేవుడు స్వస్థపరచాకి ఆయన శక్తివంతుడు, ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. ఇంకొక వాక్యాన్ని చదవండి, ముగిస్తాను. విశ్వాసంలో స్వస్థత గురించి మనం నేర్చుకుంటున్నాం. నిన్న వారం మన రక్షణ నేర్చుకున్నాం, పరిపూర్ణ రక్షణ గురించి, పరిపూర్ణ విశ్వాసం మనం నేర్చుకున్నాం. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 52వ వాక్యం చదవండి. అందరూ ఆమె 50వ వాక్యం చదవము. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. యాయీరు కుమార్తె ఎవరంట? యాయీరు కుమార్తె చనిపోయింది. చనిపోయినప్పుడు చనిపోక ముందే అతను వచ్చాడు. ఎవరో చనిపోక ముందే ఆ తండ్రి వచ్చి 52లో అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చు రొమ్ము కొట్టుకుంటుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుంది కానీ చనిపోయిందని చెప్పాడు. అంటే ఇక్కడ చూసాడైతే తన కుమార్తె చనిపోయిందని తెలుసుకున్నాడు. 49లో ఆయన ఇంకొన మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని చెప్పారు. అంటే వాళ్ళ కుమార్తె చనిపోక ముందే వచ్చాడు ఇతను వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి కలిసేటప్పటికి వాళ్ళ కుమార్తె ఏంటంటే ఇంటికాడ చనిపోయింది. వేరే అతను వచ్చి, అయ్యా ఇంకా ఆయన శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయిందని చెప్పారు. చనిపోయిందని చెప్పినా కూడా యేసుప్రభు ఏమన్నాడు? 52వ వాక్యంలో ఆమె చనిపోలేదు, మీరు ఏడవద్దని చెప్తాడు. ఏం చెప్తాడంట? ఆమె చనిపోలేదు, మీరేం చేయొద్దంట? ఏడవద్దని చెప్పి యేసుప్రభు ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. 50వ వాక్యం ఏమని చెప్తాడు ఆయన? దేవుని యందు నమ్మకం మాత్రం ఉంచండి. ఏమన్నంట? అందుకు ఆ మాట విని భయపడవద్దు, నమ్మకం మాత్రం ఉంచండి, ఆమె స్వస్థపరచబడినని చెప్పినాడు. అందుకని ఎందుకు చెప్తాడు ఇదంతా కూడా? ప్రతి ఒక్కరు గుర్తించాల్సి అంటే బైబిల్లో ఉన్న వారందరూ దైవిక స్వస్థత పొందారు, పూర్ణ స్వస్థత పొందారు, పూర్ణ విశ్వాసం వాళ్ళకు ఉంది, ప్రార్థన చేశారు. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా యేసుప్రభుని మేము నమ్ముకున్నాము, చర్చికి వెళ్తున్నాము, పలాని చర్చికి వెళ్తున్నాం, పలాని సేవకులని చెప్పుకోవడం కాదండి. మనకంటూ విశ్వాసం ఉండాలి. చెప్పండి అందరూ. చెప్పండి అందరూ. మనకంటే ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా మనం ఎవరి మీద ఆధారపడినట్లుగానో, ఎవరి గురించో చెప్పేసి మా సంఘం, మా సేవకులు మందులు వేసుకోవద్దని, హాస్పిటల్ వేద్దని అలా చెప్పొద్దండి. ఎక్కడ కూడా దేవుడు అలా చెప్పమని చెప్పలేదు. ఎక్కడ కూడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. కాబట్టి ప్రతి ఒక్క మనిషి జీవితంలో విశ్వాసం ఉంటే మాత్రమే మనకు స్వస్థత వస్తుంది. విశ్వాస సహితం గల ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచను. ప్రతి ఒక్కరు గుర్తించాల్సి అంటే విశ్వాసం ఉంటేనే స్వస్థత వస్తుంది. అందరి కళ్ళు మూసుకొని దేవుని బిడ్డలైన మనము ఈ దినాన్న విశ్వాసము పరిపూర్ణంగా ఉండాలి. విశ్వాసంలో రక్షణ పొందాలి, విశ్వాసంలో దైవిక స్వస్థత పొందాలి. అయితే బైబిల్లో మనం చదివి ఉన్నాం, అనేకులు కూడా విశ్వాసం ద్వారా స్వస్థత పొందిన వారు కనపడుతున్నారు. ఈ దినాన మనం కూడా విశ్వాసం ద్వారా స్వస్థత పొందేవారిగా మనం కనపడాలి. పరిపూర్ణ స్వస్థత, పరిపూర్ణ విడుదల, పరిపూర్ణ ఆరోగ్యం మనకు కావాలి. చాలామంది జీవితాల్లో ఇలాంటి దైవిక స్వస్థత లేకుండా ఇలాంటి విశ్వాసాన్ని అనేకులు క్షీణించి మరణించి చచ్చిపోతున్నారు. కానీ చచ్చిపోతారు మరణం వస్తే, కాదని నేను అంటలేదు. కానీ బ్రతుకున్నంత కాలం కూడా మనకు విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవుని యొక్క స్వస్థత మనం పొందుకొని జీవించాలి. దేవునికి సాక్షిగా మహిమపరిచే ఒక దేవుని బిడ్డగా మనం కనపడాలి. ప్రార్థన ద్వారా సమస్య సాధ్యమే, విశ్వాసం ద్వారా సమస్య సాధ్యమే. స్వస్థపరిచే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచ అన్నాడు. ఎంతమంది జీవితాల్లో అవిశ్వాసం ఉందో ఈరోజు తీసివేసుకోండి. యేసయ్యా నాలో ఉన్న అవిశ్వాసం తొలగించండి, నాలో ఉన్న ప్రభు అపనమ్మకాన్ని తొలగించండి, నాలో ఉన్న అధైర్యాన్ని మీరు
మీరు తొలగించండి ప్రభా. నన్ను మంచి విశ్వాసిగా మార్చండి, మంచి విశ్వసించేవాడిగా మార్చండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమని మీరు చెప్తున్నారు. మీకు ఇష్టముగా నేను ఉండాలి, నీ యొద్దకు వచ్చేవాడు నువ్వు ఉన్నావని నమ్మి నీ యొక్క ఆశీర్వాదం నేను పొందాలి ప్రభా అని ఎవరైతే తీర్మానం చేస్తారో అలాంటి వారి జీవితంలో దేవుడు విశ్వాసాన్ని నూతనపరచబోతున్నాడు. విశ్వాసాన్ని మరలా దేవుడు నూతనంగా చిగురింప చేయబోతున్నాడు. ఆ విశ్వాసం ద్వారా సమస్తాన్ని మనం సాధ్యపరచగలం. శతాధిపతి చెప్పాడయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తాడు. కనాను స్త్రీ చెప్తుంది, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలంటుంది. అలాగనే పేతురు గారు యేసునామములో లేచి నడు అంటే చాలు, అతను లేచి నడిచాడు. గుడ్డివాడిని లేచి నువ్వు చూడు అంటే చూసినాడు. కుష్ఠరోగులు ఆయన ముట్టుకున్నాడు, మళ్ళీ ఇంకొక కుష్ఠరోగుల్ని మీరు స్వస్థత పొందారని చెప్పినాడు, స్వస్థత పొందారు. నిజమే, రక్తస్రావణ స్త్రీ ఆయన ముట్టుకుంటే స్వస్థత పొంది, ఎంతమంది రోగులు ఆయన ముట్టుకుంటే స్వస్థత పొందారు. ప్రభావం ఆయనలోంచి స్వస్థపరిచింది. అలాగే యాయిరు కుమార్తె చనిపోయింది, నమ్మకం ఉంచండి అని చెప్పి ఆయన బ్రతికించండి ఆ పాపను కూడా. ఈ చివరి దినాల్లో అది మరణమైనా, అది వ్యాధి అయినా, అది ఎలాంటిదైనా సరే, నీ కుటుంబంలో ఎవరికైనా వ్యాధి ఉన్నా సరే నువ్వు విశ్వాస సహితంగా ప్రార్థన చేసి దేవుడు స్వస్థపరుస్తాడు, పాపాలు క్షమిస్తాడు. ఈ చివరి దినాల్లో మన విశ్వాసం గట్టిగా పట్టుకొని విశ్వాసం ద్వారా ముందుకు సాగుటకును, విశ్వాసన కర్త దాన్ని కొనసాగించిన యేసు వైపు చూసి పరిగెడతకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. నీ విశ్వాసము స్వస్థపరచెనని విశ్వాసకర్త యేసే పలికెను. నీ విశ్వాసము స్వస్థపరచెనని విశ్వాసకర్త యేసే పలికెను. స్వస్థపరచెను ప్రభు యేసు నిన్ను, స్వస్థపరచెను ప్రభు యేసు నిన్ను. సమాధానముగా వెళ్ళుము నీవు, సమాధానముగా వెళ్ళుము నీవు. లోకమును జయించే విజయము మన